మనం పాఠశాలల్లో యోగాంధ్ర డే 21 జూన్ 2025న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరినీ ఉదయం 6 గంటలకే ఆహ్వానించి వారందరి చేత మనం యోగాసనాలు వేయించినాం. దానికి గాను విద్యార్థులకు ఉదయాన్నే 6 గంటలకే ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి పాఠశాలలోనే వారికి అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్పాహారంగా విద్యార్థులందరికీ ఉప్మాను వడ్డించడం జరిగింది. ఈ ఉప్మా కొరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 6 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పి ఉన్నది. ఈ విద్యార్థుల సంఖ్యను మనం లీప్ యాప్ ద్వారా IMMS యాప్లో ఆ విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలి. అలా నమోదు చేసిన వారికే ఆ అమౌంట్ జమ అవుతుంది. అలా నమోదు చేయకపోతే అమౌంట్ జమ కాదు, గుర్తించాలి. సో మొదటగా మనం IMMS యాప్ను డైరెక్ట్గా ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ చేయలేము. IMMS యాప్ను మన సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం మన లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. ఈ లీప్ యాప్ను పాఠశాల యొక్క యూడైస్ కోడ్ మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ను యూజ్ చేసి లీప్ యాప్ను ఓపెన్ చేసి లీప్ యాప్ నందు IMMS ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనం నేరుగా IMMS యాప్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలా ఎంటర్ అయిన తర్వాత అక్కడ PM పోషన్ ఓపెన్ చేయాలి. అక్కడ ఆ PM పోషన్లో యోగాంధ్ర టిఫిన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, ఆ రోజు టిఫిన్ చేసిన వారి సంఖ్య ఎంత అనేది నమోదు చేయాలి. అలా నమోదు చేస్తేనే ఆ డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇప్పుడు ఈ లీప్ యాప్ నందు మనం యోగాంధ్ర డే నాడు హాజరైన విద్యార్థుల సంఖ్యను IMMS యాప్లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము. మొదటగా మనం లీప్ యాప్ను ఓపెన్ చేసి తర్వాత ఆ పాస్వర్డ్ను ఉపయోగించి మనం లీప్ యాప్లో ఈ విధంగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. లీప్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఈ విధంగా క్విక్ యాక్సెస్లో ఇక్కడ IMMS అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు, లేదా గవర్నరెన్స్పై క్లిక్ చేసి ఈ గవర్నరెన్స్లో మూడవ ఆప్షన్గా మిడ్ డే మీల్స్ ఉంది. మిడ్ డే మీల్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ IMMS ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే ఉంది, దానిపైన క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ IMMS యాప్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ PM పోషన్ మిడ్ డే మీల్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ చివరిలో యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. టోటల్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవైల్డ్ బ్రేక్ఫాస్ట్ అని. ఈ పాఠశాలలో మొత్తం 226 మంది పిల్లలు ఉంటే 184 మంది అటెండ్ అయ్యారు. ఈ 184 మంది బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ చివరిలో సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మనం సబ్మిట్ చేయడం పూర్తి అవుతుంది. ఈ విధంగా పూర్తి చేసిన వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని పాఠశాలల వారు ఈ IMMS యాప్లో యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన వివరాలను పూర్తి చేయగలరు.